వి ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎక్స్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారు. సో ఎస్. సభకు నమస్కారం. ఈ పుస్తకం చూస్తుంటే 1997 జనవరి 12న తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పి జయశంకర్ సార్ రాసిన బుక్కు మళ్ళీ గుర్తొచ్చింది. తెలంగాణ నినాదం కూడా భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ. ఇది జయశంకర్ గారు అంబేద్కర్ గారి కొటేషన్ అయిన బోధించు, సమీకరించు, పోరాడు, దాన్ని తెలంగాణకు అన్వయించారు. నరహరి గారు రాసిన ఈ పుస్తకం కూడా ఇదొక రాబోయే కాలంలో బీసీల ఉద్యమానికి, బీసీల రాజ్యాధికార సాధనకి ఇదొక వేగుచుక్కలాగా నిలుస్తుందని చెప్పి ఏ రకమైన సందేహం నాకు లేదు. ఖచ్చితంగా ఈ బుక్ అనేది మనందరికీ కూడా పోరుబాట అవుతుంది, రాష్ట్ర సాధన కోసం రాచబాట అవుతుంది. మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో, అంటే ఇప్పటి వరకు వచ్చిన ఏ పుస్తకంలో కూడా మనం ఒక్క దగ్గర చూడని చాలా ఇందులో ఉన్నాయి. ముందుగా బహుజనులు అనేవారు ఒక గొప్ప సృజనాత్మకత కలిగి సమాజ అవసరాలు తీర్చగలిగే వస్తువులు కానీ, పనిముట్లు కానీ, దుస్తులు కానీ తయారు చేసిన వాళ్ళు. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన చరిత్ర బహుజనులది. సిల్క్ రూట్ అనేది భారతదేశం మీదుగా చైనా నుండి పాశ్చాత్య దేశాలకు పోయేది. అందులో భాగంగా మన దగ్గర ఉన్న పోర్టులలో, నౌకాశ్రయాలలో అద్భుతమైన ఎక్స్పోర్ట్స్ అనేటి మన భారతదేశం నుంచి కూడా జరిగేది. అవన్నీ తయారు చేసేది కూడా మన చేతివృత్తుల వాళ్ళే. పద్మశాలీస్, ఇతర కమ్మరి, కుమ్మరి, వడ్రంగి లాంటి విశ్వకర్మలు, ఇతరత్ర ఉన్న బీసీ కులాలు. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిందో 18వ శతాబ్దంలో అందరి చేతులు విరిచేసింది. ఆ వృత్తులకు పూర్తిగా ఆ వృత్తులను లేకుండా చేసింది. దాదాపుగా నరహరి గారు ఇందులో రాశారు, దాదాపు 60% పైగా పద్మశాలీలు కూలీలుగా మారారు అని. ఒక పద్మశాలీలే కాదు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా కూలీలుగా మార్చిన ఈ అధోగతి ఈస్ట్ ఇండియా కంపెనీతో, బ్రిటిష్ పాలనతో మొదలైంది. అది ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇందాక మన మిత్రులు అన్నట్టుగా మనము భవిష్యత్తును నిర్మించాలంటే చరిత్రను అధ్యయనం చేయాలి, వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఉంటేనే మనము భవిష్యత్తును నిర్మించగలుగుతాం. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే ఒక దారి ఆ రోజు జయశంకర్ గారు చూపెట్టారో, ఇవాళ నరహరి గారు కూడా అదే దారిని ఇవాళ బీసీల భవిష్యత్తు కోసం, బీసీల రాజ్యాధికారం కోసం చూపెడుతున్నారు. కాకుంటే జయశంకర్ గారు వెనకాల ఉండి నడిపించాలనుకున్నారు. మేమంతా కోరుతున్నది ఏంటంటే నరహరి గారు ముందుండి నడిపించాలని. ఎప్పుడు వస్తారనేది మీ ఇష్టం సార్. మీరు వచ్చే వరకు ఒక గ్రౌండ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఈ పుస్తకం అనేది ఒక పాశు పదాస్త్రం. ఒక విష్ణువు చేతిలో విష్ణు చక్రం ఇది, ఒక శంకరుని చేతిలో ఒక శూలం ఇది, ఒక బీసీల చేతిలో ఇదొక ప్రధానమైన ఆయుధం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ బుక్ చదవాలి. ఇందులో ప్రతి అంశం మీద ఉన్నది. మనము మన చరిత్ర ఏంది, సాహు మహారాజు గురించి ఉంది. మైసూర్లో ఒక రాజు 20వ శతాబ్ద ప్రారంభంలో తన రాజరికంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించి బీసీలను ఎట్లా పెంచారనేది ఉంది. మిల్లర్ కమిషన్ మనకెవరికి కూడా తెలియదు. 1918లో మిల్లర్ కమిషన్ వేశారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడి నుంచి మొదలుపెట్టి రోహిణి కమిషన్ 1992లో నివేదిక ఇచ్చే వరకు కూడా ఈ కమిషన్ల ద్వారా ఒక్కొక్క కాకా కేల్కర్ కానీ, ఆ తర్వాత వచ్చిన మండల్ కమిషన్ కానీ, ఒక్కొక్క కమిషన్ వల్ల మనకు వచ్చిన ఆ సిఫార్సుల వల్ల మనకు వచ్చిన ప్రయోజనాలు ఏంటి అనేది ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే అనేక కోర్టు తీర్పులు, ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, హైకోర్ట్స్ కానీ చాలా తీర్పులు ఇచ్చాయి బీసీల ప్రయోజనాల కోసం. సో ఈ కేసుల గురించి కూడా మనకి బుక్లో ఉంది. అంటే చాలామంది బీసీలో ముఖ్యమైన వక్తలు ఉన్నారు, మీడియాలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బయట బీసీ సమావేశాల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ బుక్లో ఉన్న అనేక అంశాలు ఆ ప్రసంగంలో మాట్లాడడానికి మనల్ని శక్తివంతం చేస్తాయి. దాంతోపాటుగా బీసీలలో వస్తున్న ఒక మార్పును కూడా ఈ పుస్తకంలో వారు సూచించారు. ఒక ఎలైట్ సెక్షన్ ఎట్లయితే ఇప్పుడు తెలంగాణలో అయితే ఇప్పుడు 100కు పైన ఉన్న బీసీ కులాలలో ఒక 5 కులాలు ఎట్లా కొంత అభివృద్ధి చెందుతున్నాయో, మిగతా కులాలు ఎట్లా వెనుకబడి ఉన్నాయో, అట్లాగే
ఉత్తర భారతదేశంలో ఈ అభివృద్ధి చెందిన యాదవులు కానీ కుర్మీలు కానీ వీళ్ళంతా పార్టీలు పెట్టి మండల్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎట్లా రాజ్యాధికారానికి ములాయం సింగ్ రాగలిగాడు, లాలూ ప్రసాద్ రాగలిగాడు, అది కూడా ఈ పుస్తకంలో మనకు ఒక నిర్దేశనంగా మనకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఈ పుస్తకం మీరంతా చదవాలని చెప్పి ఇగ్నైట్ చేయడానికి 2 మాటలు మాట్లాడాను. సో మనకి ఈ పుస్తకం తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ గారు ఇచ్చిన పుస్తకంలాగా మనకు పనికొస్తుంది. ఇది మనకు ఒక నమ్మే వాళ్ళకు ఒక భగవద్గీత అవుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకాన్ని రచయితగా రాసిన పృథ్వీరాజ్ సింగ్ గారికి అభినందనలు. అదేవిధంగా నరహరి గారు ఇంకా ఇలాంటి ఈ పుస్తకంలో ఒక 100 PhDలు చేయగలిగినంత అంశాలు ఉన్నాయి. ఎవరైనా ఇందులో నుంచి కొన్ని అంశాలు కనుక తీసుకొని PhD చేసినట్టయితే ఇంకా బీసీలకు అంటే PhD చేయాలని కాదు, PhDకి సమానంగా రీసెర్చ్ చేసి, ఎందుకంటే ఎన్నో వందల గంటల రీసెర్చ్ చేస్తే తప్ప వారిద్దరికీ ఈ పుస్తకం రాయడం సాధ్యం కాలేదు. కాబట్టి దీన్ని మనకు ఒక ఇగ్నైట్ చేయడానికి ఇచ్చారే తప్ప ఈ సమగ్రం కూడా కాకపోవచ్చు. భవిష్యత్తులో దీనిలో నుంచి అనేక అంశాల మీద మళ్ళీ మనకు పరిశోధన పుస్తకాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ యూనివర్సిటీలలో మన బీసీ బిడ్డలు ఎంతోమంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పుస్తకం ఒక గైడ్ చేసే విధంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరహరి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.